ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరదల్లో మరణ మృదంగం మోగుతోంది. విజయవాడ వరదల్లో ఇప్పటివరకు 47 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 15 మృతదేహాలు బయటపడ్డాయి. 5 రోజులుగా నీట మునగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వరద తగ్గడంతో సింగ్ నగర్లో నుండి బాధితులు వెళ్లిపోతున్నారు. 5 రోజులుగా వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఇళ్లన్నీ బురదమయం, కాలనీలు దుర్గంధం కావడంతో భరించలేక వెళ్లిపోతున్నారు బాధితులు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ సేవలపై నమ్మకం లేక ఊళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కట్టుబట్టలతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం 4 రోజులుగా ఒకటే దృశ్యాలు. ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా చేతిలో పిల్లల్ని నెత్తిపైన బ్యాగ్ని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి. ఇప్పటికైనా ఏమన్నా పరిస్థితిలో మార్పు ఉందా? మళ్ళీ వర్షం పడుతోంది అంటున్నారు. ఏం జరుగుతోంది విజయవాడలో? బిందు, గడిచిన 5 రోజులుగా విజయవాడ నగర ప్రజల్లో, ముఖ్యంగా సింగనగర్ కావచ్చు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, అలాగే చిట్టినగర్ ప్రాంతాలు కావచ్చు, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, ఇలా దాదాపుగా 15కు పైబడి కాలనీలు వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నటి నుంచి కొంత వరద తగ్గుముఖం పట్టింది. కానీ అక్కడ ఆ కాలనీల్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వరద నీరు తగ్గుతంతో వైపు మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. అదే సమయంలో ప్రతి ఇల్లు కూడా పూర్తిగా బురదతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బుడమేరు వరద రావడంతో దాదాపుగా 7 నుంచి 8 అడుగుల పైబడి కాలనీలోకి నీళ్లు ప్రవేశించాయి. చాలా చోట్ల 2వ స్టేర్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ప్రజలు. ఇలాంటి సమయంలో అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. వరద తగ్గుతున్నప్పటికీ కూడా అక్కడ నీరంతా పూర్తిగా బురదమయమైపోతుంది. విపరీతమైన స్మెల్ వస్తుంది. అలాంటి దుర్గంధంలో అక్కడ ప్రజలు ఉండలేకపోతున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఆ నీటి నుంచి బయటకు వచ్చిన కాలనీలు ఏవైతే ఉన్నాయో వరద నీరు తగ్గినవి, ఆ కాలనీలను ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్లను కూడా క్లీన్ చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత నీటిలో ఆ బురద తీవ్రమైన దుర్గంధంలో ఏదైతే ఉందో ఆ దుర్గంధంలో ప్రజలు ఉండలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 రోజులుగా అనేక మందికి ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు అందక కావచ్చు, తాగడానికి నీరు, మంచినీరు కావచ్చు, అలాగే తిండి ఏమీ లేక అనేక అవస్థలు పడుతూ వారి ప్రాంతాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వరద తగ్గడంతో ఆ ప్రాంతంలో కూడా ఉండే పరిస్థితి అయితే ప్రజల్లో లేదు. మరోవైపు తుఫాను ముప్పు పొంచి ఉండడం, నిన్నటి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు మరికొంత ఆందోళనకు అయితే గురవుతున్నారు. ముఖ్యంగా సింగనగర్ లాంటి ప్రాంతాల్లో చూస్తే అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు జీవనోపాధి కోసం వలస వచ్చిన వాళ్ళే. వీరంతా కూడా మొత్తం కట్టుబట్టలు అన్నీ లేకుండా వాళ్ళంతా కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వారి బంధువుల ఇంటికో లేదంటే వారి సొంత గ్రామాలకో వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇంకా వరద తగ్గినప్పటికీ కూడా అక్కడున్న తీవ్రమైన దుర్గంధం కావచ్చు, అక్కడ బురద నుంచి ప్రజలైతే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.